నాగేందర్ గారు అధికార పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ పోతుంటాడు. సెటిల్మెంట్ చేయాలి, కబ్జాలు పెట్టాలి, దానికి కమిట్ అయ్యే వచ్చిన తర్వాత చిన్నగా పాములు కదిపేసి చిన్నగా మాకాన్ని తిష్టేసి నాకు రాకుండా చేసి నాకు అర్థం కొట్టింది దానం నాగేందర్ గారు. ఖచ్చితంగా కబ్జాలు చేస్తూనే ఉంటాడు దానం నాగేందర్. పోయి ఒక ఇంటికి పోయి చూడండి, ఏదైనా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎవరైనా కనబడితే చూడండి, అంతా దాదాపు ఆయన గొప్ప చెప్పుకుంటాడు. 5 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు కదా. ప్రతిసారి ప్రతి ఎలక్షన్లో ఈయన చేసే పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి, పిచ్చి కుక్కలతో కనిపించండి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు డైలాగ్ కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి మాటలకు నోటికి అద్దుపద్దు ఉండదు, అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతుంటాడు. జూబ్లీహిల్స్ లో ప్రజలు ఓటేసినట్టు కదా, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఓటేసిరా, ఓట్లు వేయించుకురా బలం ఉందని. ఆయన ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటాడు. దానం నాగేందర్ అన్నవాడు గెలిచిందని చెప్తుంటాడు. మా పార్టీ లేకపోతే దానం నాగేందర్ అన్నవాడు ఎప్పుడుగో కనుమరుగైపోడు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అడ్డా, ఖైరతాబాద్ అడ్డా. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో నా కట్టే కాలే వరకు, నేను బతికినంత వరకు అక్కడ ఉండాలని, అక్కడే చచ్చిపోవాలని. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మన జూబ్లీహిల్స్ బై ఎన్నికలు చూసినాం. ఆ ఎన్నికలు అక్కడ ఎమ్మెల్యే చనిపోయినందుకు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్, అక్కడ ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అధికారంలోకి రాగానే రకరకాలవి ఆశించి పార్టీ మారి వాళ్ళ వల్ల ఇప్పుడు ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక సంచలనంగా మారింది. గతంలో 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మండే గోవర్ధన్ రెడ్డి హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నరేష్ భాయ్. ముఖ్యంగా కరుడుగట్టిన ఉద్యమకారులు, కేసీఆర్ అభిమాని మీరు. 2009 అంటే ఉద్యమం ఉధృతమైనప్పటి నుంచి కూడా పార్టీలో కొనసాగుతున్నారు. వివిధ దఫాలుగా పోరాటం చేసినారు. 2014లో టికెట్ దక్కించుకున్నారు. ఓడిపోయిన తర్వాత అంటే చీమలు కట్టుకున్న పుట్టలోకి పాము దూరినట్టు 18 ఎన్నికల ముందు దానం నాగేందర్ ఖైరతాబాద్లో బీఆర్ఎస్లో చేరాడు. తర్వాత టికెట్ ఆయనకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఒక ఎమ్మెల్యే అయిదాం అనుకున్న ఒక ఆశ ఆ విధంగానే ఉండిపోయిందా? నేను ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి బాటలో నడిచిన. కేసీఆర్ గారి మాటలని, కేసీఆర్ గారు తెలంగాణకు కావాల్సిన ఆవిష్కృతిని అప్పుడు చెప్పే విధానం బట్టి మేము నిజంగా కూడా మన తెలంగాణకు చాలా అన్యాయం జరిగిపోతుంది, తెలంగాణ రావాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో చేరడం జరిగింది. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారితో పనిచేయడం జరిగింది. పనిచేసిన క్రమంలో 2010లో నాకు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. సో అప్పటి నుంచి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ ప్లస్ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ లీడ్ చేస్తుంటే, ఆ సమయంలో 2014 కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో 2014 హైదరాబాద్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే తప్ప మిగతా ఎవరు గెలవలేని పరిస్థితి ఉండే. హైదరాబాద్లో కొంత సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు అనుకోండి, వేరే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సంబంధించి సెటిల్ అయిన వారు కొంత ఓటు వేయలేదు, భయపడ్డారు. కేసీఆర్ గారికి ఓటేస్తే రేపొద్దున ఏమవుతుందో, కేసీఆర్ గెలిస్తే ఏమవుతుందో అని చెప్పి చిన్న భయాందోళనతో ఓటు వేయలేదు. అప్పుడు అందుకే హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఓడిపోయారు, ఒక సికింద్రాబాద్ తప్ప. 2014 తర్వాత 2014 నుంచి 2018 వరకు నేను ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ కొనసాగుతూనే కేసీఆర్కి చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రతి ఒక్కరి అర్హులైన అందరికీ ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను నా ప్రయత్నం చేస్తూ 2016 నుంచి ఇంటింటికి టీఆర్ఎస్ అనే కార్యక్రమం పెట్టుకొని 2018 వరకు ప్రతి గడపకు ప్రతి వ్యక్తిని కలిసి ప్రతి గడపలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని కూడా ప్రతి ఒక్కరికి వివరిస్తూ అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తుంటే, ఆ క్రమంలో 2014-2018లో మంచి పార్టీ క్లిక్ అయింది. పార్టీ కంపల్సరీ కేసీఆర్ గారు సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు సెటిలర్స్ అందరికీ కూడా తమ తెలంగాణలో నివసించే ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ అనుకొని అందరికీ అవకాశం కల్పించి తెలంగాణ బిడ్డలకి ఏదైతే సంక్షేమ పథకం అందించిందో వివిధ ప్రాంతాల నుంచి సెటిల్ అయిన వారికి అందరూ కూడా ఆ సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. దాని ద్వారా పార్టీ మంచి పికప్ అయింది. మేము కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు చేపడుతూ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. సో పార్టీ మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. అది తెలుసుకొని దానం నాగేందర్ గారు 2018లో బీఆర్ఎస్ పార్టీలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఇక స్టార్ట్, ఆయనకు చిన్నగా పావులు కదిపిండు, ఆయన టికెట్ తెచ్చుకుండు. నాకు టికెట్ రాలేదు. అప్పుడు అన్యాయం. టికెట్ హామీతోనే పార్టీలో జాయిన్ అయ్యిందా?
ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ కానీ ఇస్తాను చెప్పారు, లేకపోతే గోషమేల్ ఎమ్మెల్యేగా ఇస్తాను చెప్పారు. ఓకే. దానికి కమిట్ అయ్యే వచ్చిన తర్వాత చిన్నగా పాములు కదిపేసి చిన్నగా మా కాడనే తిష్టేసి నాకు రాకుండా చేసి నాకు కడుపు మీద కొట్టిండు దానం నాగేందర్ గారు. ఓకే. సరే పోనీ అనుకుని వదిలేసినాం. 2023లో కూడా సేమ్ జరిగింది. ఇప్పుడు మన 2023లో పార్టీ తరఫున గెలిచి 2000 ఓడిపోగానే, అంటే మన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే 2 నెలలు కూడా కానియలేదు, ఫిబ్రవరిలో వేసి అదే రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కండవ కప్పుకున్నాడు. ఎందుకు పోయిన వారిని ప్రజలు అడిగితే మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ గురించి పోయినని చెప్పి స్టోరీలు అనుకున్నాడు. కానీ ఆయన వాస్తవంగా ఏంటంటే దానం నాగేందర్ గారు అధికార పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ పోతుంటారు. ఎందుకంటే ఓన్లీ ధనార్జన ఆయనకు ఇంపార్టెంట్. సెటిల్మెంట్ చేయాలి, కబ్జాలు పెట్టాలి, ప్రతిరోజు ఎంతో కొంత సంపాదించాలి. ఆయనకు ప్రతిరోజు సంపాదించాల్సింది ఆయన పైసలు. కబ్జాలు చేస్తూనే ఉంటాడు దానం నాగేందర్. పోయి ఒక ఇంటికి పోయి చూడండి, ఏదైనా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎవరైనా కనబడితే చూడండి, అంతా సెటిల్మెంట్ సూట్లు వేసుకొని పెద్ద పెద్ద వ్యాపారస్తులు వచ్చి కూర్చుంటారు, సెటిల్మెంట్ చేసుకుంటారు తప్ప ఆయనకు ఎవరికి కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు సంబంధించిన ఎవరికి కూడా గత సహాయం చేయడు, ఎవరు పట్టించుకోడు, ఎవరితో మాట్లాడు. ఎలక్షన్ సమయంలో మాత్రం అందరి మీద భుజమే చేసి తమ్ముడు అని చెప్పేసి పేరు పెట్టి పిలిచేసి వాళ్ళని కూల్ చేసేసి ఓట్లు వేయించుకుంటాడు, గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఎవరికి కనవాడు, ఎవరు ఫోన్ ఎత్తాడు. ఆయన స్వభావం అది. దాదాపు ఆయన గొప్ప చెప్పుకుంటాడు, 5 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు కదా. ప్రతిసారి ప్రతి ఎలక్షన్లో ఈయన చేసే పనే అది. ఎలక్షన్ 2 నెలలు 3 నెలల ముందు హడావుడి చేస్తాడు, ఎలక్షన్ తర్వాత అడ్రస్ ఉంటాడు, మళ్ళీ 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 months ముందు వచ్చి మళ్ళీ గెలుస్తుంటాడు. అంతే. అది కూడా ఏది స్వతహా కాదు, ఏ పార్టీ అయితే గెలుస్తుందో ముందు తెలుసుకొని ఆ పార్టీలో పోయి గెలుస్తుంటాడు. ఆయన కాంగ్రెస్ లో చేరడానికి ముఖ్యంగా ఆయన ల్యాండ్ కబ్జా చేసిండు, ల్యాండ్ హైడ్రా కూల్చేయడానికి రెడీగా ఉంది. కొన్ని కామెంట్స్ కూడా చేసిండు హైడ్రా పైన. ఆయన అవి బాగా వైరల్ అయినాయి. హైడ్రా ఆయనకు అనుమతి లేకుండా హైడ్రా వచ్చి కూలుస్తుందని. ఆ తర్వాత ఆయన పార్టీ మారినప్పుడు ఆయన ఇంటి వెనకాల ఉన్నటువంటి ల్యాండ్, దానిపైన దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అన్న తర్వాత అది చెరిపేసిరు అనేది కూడా చూసినాం. నిజమేనా అది? నేనేమంటానంటే అది 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 కొంత వాస్తవమే, కానీ వాస్తవం ఈయన జాయిన్ అయిన తర్వాత మొత్తం తీసేసారు, బోర్డు తీసేసారు, అంత అయిపోయింది. మళ్ళీ ఇంటి వెనకాల ల్యాండ్ ఏనాది? ఇంటి వెనకాల ల్యాండే. ఆయన 2023 డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. 2023 డిసెంబర్ 7 వస్తే ఫిబ్రవరిలో జాయిన్ అయిన ఆయన 3 నెలలకు ఎక్కువ లేడు, ఎమ్మడే జాయిన్ అయ్యిండు. సార్ ఆయన హైడ్రా భయపెట్టడంలో ఇంకో దీనివల్ల కానే కాదు, 100% ఆయనకు గవర్నమెంట్ ఉంటే సెటిల్మెంట్ అయితే, లేకపోతే కొంత ఇబ్బంది అవుతుంది. సెటిల్మెంట్ అంత డిపార్ట్మెంట్ సహకరించారు కదా. సో ఆయనకు కావాల్సిన సెటిల్మెంట్ కాబట్టి ఖైరతాబాద్ కాన్సెప్ట్ ప్రజల పేరు మీద డెవలప్మెంట్ పేరు అడ్డం పెట్టుకొని పోయి జాయిన్ కావడం జరిగింది. బట్ డెవలప్మెంట్ పేరు మీద పోయి జాయిన్ అయినప్పుడు ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైనా డెవలప్మెంట్ అయిందా, లేకపోతే ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా తీసుకొచ్చిండా, లేదా ఖైరతాబాద్ కాన్సెప్ట్ ప్రజలకైనా ఒరగబెట్టిండా, లేదా కాలనీలో ఏమైనా రోడ్ వేసిండా, డ్రైనేజ్ ఇచ్చిండా, లేకపోతే ఇంకేమైనా చేసిండా? పర్మనెంట్ స్ట్రక్చర్ ఇంతవరకు ఏం చేయలేదు, 10 రూపాయలు ఖర్చు పెట్టలేదు. ఆయన ఆస్తులు మాత్రం విపరీతం పెరుగుతున్నాయి. ఆయన ప్రతిరోజు అంటే ఆయన ఎమ్మెల్యే అప్పటి నుంచి ఇప్పటివరకు సంపాదిస్తూనే ఉంటాడు తప్ప ప్రజల గురించో ప్రజల కాన్షియన్స్ గురించి మాత్రం ఏ రోజు కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఆయనకు ఉన్నట్టు కనబడదు. ఓన్లీ డబ్బు వేస్తే గెలవచ్చు అని ఒక చిన్న పిచ్చి ఆలోచనతో ఉంటాడు ఆయన. ఓకే. మీరు చూస్తే ఉద్యమం బాగా స్వింగ్లో ఉన్న టైంలో ఆయన మంత్రి, అసెంబ్లీలో కేటీఆర్ అంట, కేసీఆర్ అంట, వీళ్ళే ఇట్లా నిక్నేములు పెట్టుకుంటానే కొన్ని మాట్లాడిండు దానం నాగేందర్. మీకు గుర్తున్నాయా? 100% ఎందుకు గుర్తుండే. మొన్న ఈ మధ్య కాలంలో కూడా మా పార్టీ బీఫామ్ మీద గెలిచి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.